నమస్కారం. శ్రీ మాత్రే నమః. జిల్లెలమూడి అమ్మ జీవితంలో 1975వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి అమ్మ దగ్గరికి 1975వ సంవత్సరంలో రిచర్డ్ అనే అమెరికా దేశస్థుడు వచ్చి కొంతకాలం జిల్లెలమూడి అమ్మ దగ్గర ఉన్నారు. అయితే ఆయన ఒకసారి అమ్మ గురించి ఒక గ్రంథాన్ని ఇంగ్లీష్లో ప్రచురించడానికి మనకి సిద్ధం చేసి తిరిగి దానిని మన దేశంలో ముద్రించాలనుకున్నాడు. కానీ ప్రభుత్వం ఇక్కడ నివసించడానికి ఆయనకి అనుమతి ఇవ్వని కారణంగా అమెరికా వెళ్ళి అక్కడ ప్రచురిస్తానని అమ్మతో చెప్పారు. అయితే ఆయన వెళ్ళిపోతున్నాడని అమ్మ చాలా బాధపడింది. వెంటనే అక్కడ ఉన్న ఒక ఆయన అమ్మతో, అమ్మ, ఇది ఒక విధంగా మంచిదే, ఇంతవరకు నిన్ను గుర్తించిన గ్రంథం ఒక్కటి కూడా విదేశాల్లో ప్రచురితం కాలేదు. ఈయన అమెరికా వెళితే ఆలోటు తీరుతుంది అని అమ్మతో చెప్పారు. వెంటనే జిల్లెలమూడి అమ్మ, ఆయన ఇక్కడ ఉండగలిగితే ఆ పుస్తకం ముద్రించకపోయినా ఎన్ని పుస్తకాలు ప్రచురించినా అతనికి ఇక్కడ ఉన్నట్లుగా ఉండదు అని అన్నారు. అమ్మ ప్రేమ చూడండి, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ అమ్మ దగ్గర ఉన్నట్లు ఉండదు అని అమ్మ చెప్పింది. అయితే అంతటి అమ్మ వాత్సల్యాన్ని ఆయన చూశాడు కనుకనే ఆయన తర్వాత కాలంలో అమ్మ ప్రేమ గురించి మదర్ ఆఫ్ ఆల్ అనే గ్రంథంలో అమ్మ ప్రేమ గురించి చాలా విశేషంగా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అని ఆ గ్రంథంలో తెలియచేశాడు. అలాగే అమ్మ ఆచార్య యాత్ర పేరుతో పర్యటన చేశారు. ఒకరు యాత్ర గురించి ప్రస్తావిస్తే, బిడ్డలు తల్లిని చూడడానికి వస్తే ఏముంది, తల్లి బిడ్డలను చూడడానికి వెళ్తే ఏముంది, ఏదైనా ఒకటేనంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. అలాగే అమ్మ ఎక్కడికి వెళ్ళినా అక్కడకు ఏదైనా తీసుకువెళ్ళి అందరికీ పంచడం అమ్మకు అలవాటు. అలాగే అమ్మ ముందుగానే తాను బయలుదేరినప్పుడు తనను కలిసిన వారి దగ్గర సమయానికి వారి ఇంట్లో ఏదైనా ప్రసాదం లేకపోయినా, అలాగే అమ్మ వచ్చే సమయానికి వారి ఇంట్లో ఏదైనా ప్రసాదం లేక, అయ్యో మేము అమ్మకి ఏమీ పెట్టలేదు అని బాధపడతారేమోనని అమ్మే ముందుగా అన్ని ప్రసాదాలు సిద్ధం చేసుకొని వారి దగ్గరికి తీసుకువెళ్ళేది. ఎంత అద్భుతమైన ప్రేమ జగజ్జనని అయినా అమ్మకు కాకపోతే ఇంత గొప్ప ఆలోచన, అద్భుతమైన ప్రేమ ఎవరికి సాధ్యం? అలాగే అమ్మ పర్యటనలో భాగంగా ఒకసారి నర్సాపురంలో ఒక యానాదుల కాలనీకి అమ్మ వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రజలు అమ్మ వచ్చే ముందు వీధినంతా శుభ్రంగా చిమ్మి పూలతో అలంకరించి అమ్మ కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికపై అమ్మ ఆశీర్వరాలు కాగానే అక్కడ ఉన్న ప్రజలు భక్తితో అమ్మ పాదాలు కడుగుతామని అమ్మ అనుమతి కోరారు. అమ్మ వెంటనే, మీరు రోజు చేస్తున్న పని ఇదే, ఈరోజు ఈ వీధినంతా మీరు శుభ్రం చేసిన దానికంటే ఈ పాదాలు కడగటం గొప్ప విశేషం కాదు అని అంది. అలాగే అమ్మ పర్యటనలో భాగంగా అమ్మ తమిళనాడు రాష్ట్ర పర్యటన 1975వ సంవత్సరంలో రమణాశ్రమంలో ఉన్న శ్రీ గుడిపాటి వెంకటాచలం గారిని చూడటానికి అమ్మ తిరువన్నామలై వెళ్ళారు. అక్కడ శ్రీ గుడిపాటి వెంకటాచలం గారిని చూసి ప్రేమతో దగ్గరికి తీసుకుని ప్రసాదం పెట్టారు. ఆయనకి కొత్త బట్టలు ఇచ్చి ఆయన కన్నీళ్లు తుడిచి తాను కన్నీళ్లు పెట్టుకుని ఆయనపై అనంతమైన వాత్సల్యాన్ని అమ్మ చూపించారు. అమ్మ ప్రేమకు కరిగిపోయిన ఆయన ఎదురుగా అలా కూర్చుని ఉంటే, ఎక్కడ రాని ఈశ్వరుడు అని ఎవరైనా అంటే ఇప్పుడు సమాధానం చెప్పడం చాలా సులభమమ్మా అని అన్నారు. మరి ప్రేమకు మించిన దైవం ఎక్కడ ఉంటాడు? అమ్మకి వారు వీరు అనే భేదం లేదు, ధనిక పేద అనే తేడా లేదు. అమ్మకు అందరూ బిడ్డలే, మంచివారు చెడ్డవారు అందరూ తన బిడ్డలే అంటుంది అమ్మ. ఇంత వాత్సల్యమైన ప్రేమ అమ్మకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు. అమ్మ చెప్తుంది, సర్వజీవులను తన బిడ్డలుగా చూడమని, మన బిడ్డలను ఎలా ప్రేమిస్తామో అందరినీ అలాగే ప్రేమించాలని అమ్మ సందేశం. సర్వ సృష్టిని తనదిగా భావించి ప్రేమించి అమ్మ ఆచరణాత్మకంగా ప్రబోధించింది. రాగద్వేష అసూయలు మనిషికి శత్రువులు, వాటిని జయించటం ఒక్క ప్రేమ ద్వారానే సాధ్యం. ప్రతి వారు మాతృహృదయాన్ని
అలవర్చుకోగలిగి ప్రేమపూరితమైన మనసు కలిగి ఉంటే అసూయ ద్వేషాలకు తావుండదని తాను మనుష్యులపైనే కాకుండా సర్వజీవులపైన అమ్మ తన ప్రేమామృతాన్ని వర్షించింది.